శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 8:12 వరకు, అనంతరం దశమి. పుబ్బా నక్షత్రం ఉదయం 6:39 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 7:35 వరకు, అనంతరం వజ్రయోగం. కౌలవకరణం ఉదయం 8:12 వరకు, అనంతరం తైతులకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 11:39 నుండి 1:16 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:58 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:56 నుండి 3:33 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి విశేషం: ఈరోజు రాత్రి 8:24 రవి కృత్తికా నక్షత్ర 4వ పాదం నుండి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం. అనగా నేటి నుండి రోహిణి కార్తె ప్రారంభం. సాధారణంగా మనకి పంచాంగాన్ని అనుసరించి వాతావరణాన్ని అంచనా వేసేటటువంటి విధానం ఉంటుంది. ఈ కార్తెలను అనుసరించి వాతావరణాన్ని చెబుతూ కృత్తిక కార్తెల యందు ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుంది, కృత్తికలు ఎండిపోయేటటువంటి స్థితి ఉంటుందని మనకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చెప్తూ ఉంటారు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేటటువంటి ఎండలుంటాయని, కాకపోతే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రోహిణి నక్షత్రంలో కొంత భాగం వేడిగా ఉన్న మొత్తం మీద చల్లబడేటటువంటి అవకాశం ఉందని కూడా పంచాంగకర్తలతో పాటు పూర్వీకులు అంచనా వేస్తూ ఉంటారు. ఈ రోహిణి కార్తె అనేది నేటి నుండి ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఇక ఈనాడి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు నవమి తిథి సోమవారం. శివారాధన చాలా విశిష్టమైనది. నిత్యం కూడా శివారాధన చేయటం వల్ల సకల శుభాలు మనందరికీ సిద్ధిస్తాయి. కానీ సోమవారం నాడు ప్రత్యేకించి చేసినటువంటి ఆరాధన మా సాధారణ రోజుల్లో కంటే విశేషమైన ఫలితాలను అందిస్తుంది. శివ దర్శనం చేయటమే చాలా విశేషం. నిత్యం ఎవరైతే శివ దర్శనం చేస్తారో, శివాలయంలో ఉండేటటువంటి సాధారణంగా శివుడికి మూర్తిత్వం రావాలి అంటే పరివార దేవతలు చాలా ప్రధానమని ఆగమశాస్త్రం చెప్తుంది. అక్కడ ఉండేటటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, వీళ్ళతో పాటు శివాలయంలో నవగ్రహాలు కూడా తప్పకుండా ఉంటాయి. విష్ణుదేవతాత్మకమైనటువంటి మూర్తి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక శివ దర్శనం చేయటం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. సాధారణంగా రుద్రుడు అంటే రౌద్రంగా ఉండేటటువంటి మూర్తి అని మనం భావన చేస్తాం. కానీ ఆయన్ని ఆశ్రయించి సేవించి ఆయన అనుగ్రహానికి గనక మనం పాత్రలమైతే ఆయన మన యందు శంకరుడిగా మనకి సకల శుభాలను ఇస్తాడు. శంకరోతీతి శంకర, సమస్త శుభాలకు నెలవు నిలయం ఈశ్వరుడు. అటువంటి ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుణ్ణి సేవించి అందరూ విశేషమైన శుభాలను పొందుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి ఉదయం 8:12 వరకు, అనంతరం తిథి దశమి. వారం ఇందువారం లేక సోమవారం. నక్షత్రం పుబ్బ ఉదయం 6:39 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తర. ఈరోజు ప్రత్యేకత రోహిణి కార్తె ప్రారంభం రాత్రి 8:24 నుంచి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం చంద్ర సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అనుకోనటువంటి సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. వివాదాలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. సంఘర్షణలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాట్స్ని ద్వారా, తృతీయ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. చాకచక్యంతో వ్యవహరించగలుగుతారు. సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి పద్ధతులు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో వేగవంతంగా కలిసి వస్తాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అతిజోక్యం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు నిర్వహించినప్పటికీ ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు వేధిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. అకారణ నిందలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించవలసినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణాన్ని పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మహిళలు అత్యంత జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది.
పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతతో వ్యవహరించి తద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు, పరాభవాలు పరిష్కారాలకు నోచుకుంటాయి. అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా ఆగిపోతాయి. అయినప్పటికీ పునఃప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సందేహాలు ప్రబలమవుతాయి, సంశయాలు కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ నిలదొక్కగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. దైనందిన కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విలువైనటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనిశ్చితిని దూరం చేస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మరియు గృహరీత్యా కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ప్రశంసలు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. శుభశకునాలు గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. గతంలో ఏర్పడినటువంటి వివాదాలు ఇప్పుడు సమసిపోతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగడంతో చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనుకోనటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విస్మయాలకి దారితీస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. గతంలో మిత్రులు ఇప్పుడు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో మోసపోయేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మందత్వం తొలగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. ఎదుగుదలగా చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారంగం వారికి చేయూత లభిస్తుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత మహిళలను వరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో కొనసాగించినప్పటికీ సత్ఫలితాలు పొందలేకపోతారు. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించినప్పటికీ మెప్పును పొందలేకపోతారు. క్రమశిక్షణ కొనసాగుతుంది. అయినప్పటికీ గుర్తింపుకు నోచుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒకేసారి పరిష్కరింపబడతాయి. మందత్వం తొలగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కీర్తిని పెంపొందింప చేసుకోవాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో జపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జపం ఏ విధంగా చేయాలో, జపం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే జపం చేసేటప్పుడు ఏ ఆసనం మీద కూర్చొని జపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, జపం చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన అంటే పాపాలన్నీ పోగొట్టుకోవటానికి, మోక్షప్రాప్తిని పొందటానికి జపం విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి ఒక నామాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ జపించుకునేటప్పుడు ఈ జపం అనేది 3 రకాలుగా ఉంటుంది. వాచికం, ఉపాంశువు, మానసికం. వాచికం అంటే భగవన్నామం కానీ మంత్రం కానీ బిగ్గరగా గట్టిగా ఉచ్చరిస్తే దాన్ని వాచికం అంటారు. ఉపాంశువు అంటే భగవన్నామం కానీ మంత్రం కానీ కేవలం పెదవులు కదుపుతూ చేస్తే దాన్ని ఉపాంశువు అంటారు. మానసికం అంటే నామం కానీ మంత్రం కానీ బయటికి రాకుండా మనస్సులో జపించుకుంటే మానసికం అంటారు. వాచికం కంటే ఉపాంశువు, ఉపాంశువు కంటే మానసిక జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తర దిక్కు వైపు కానీ కూర్చొని జపం చేసుకోవాలి. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, మనోభీష్టాలు నెరవేరుతాయి. అలా కాకుండా పడమర దిక్కు వైపు కూర్చొని జపం చేస్తే వైరాగ్యం కలుగుతుంది, దక్షిణం వైపు కూర్చొని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. కాబట్టి మోక్షం రావాలన్నా వైరాగ్యం లభించాలన్నా పడమర దక్షిణ దిక్కుల వైపు కూర్చొని జపం చేయాలి. కార్యసిద్ధి లభించాలన్నా మనోభీష్టాలు నెరవేరాలన్నా తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తర దిక్కు వైపు కానీ కూర్చొని జపం చేసుకోవాలి. అయితే జపం చేసుకునేటప్పుడు దేవాలయ పరిసర ప్రాంతాల్లో కానీ దేవతా వృక్షాల దగ్గర కానీ నదీ తీరాల దగ్గర కానీ కూర్చొని జపం చేస్తే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కానీ జపం చేసేటప్పుడు నేల మీద కూర్చొని జపం చేయకూడదు, ఆసనం మీద కూర్చొని జపం చేయాలి. అయితే ఆసనం అంటే వెదురుతో చేసిన ఆసనం కానీ చెక్క మీద కూర్చొని కానీ రాయి మీద కూర్చొని కానీ జపం చేయకూడదు. జపం చేయటానికి ప్రత్యేకమైన ఆసనాలు సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అన్ని ఔషధుల సారం దర్భ కాబట్టి దర్భాసనం మీద కూర్చొని జపం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే భగవద్గీత ఏం చెప్తుందంటే జపానికి అద్భుతమైన ఫలితం రావాలంటే ముందు దర్భాసనం వేసుకొని దాని మీద కృష్ణాజనం వేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వస్త్రం మీద కూర్చొని జపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా భగవద్గీత లాంటి ప్రమాణ గ్రంథాల్లో చెప్పారు. అయితే జపం చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనం మీద కూర్చొని జపం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. కృష్ణాజినే జ్ఞానసిద్ధి అంటుంది శాస్త్రం. అంటే కృష్ణాజనం మీద కూర్చొని జపం చేస్తే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దర్భాసనం మీద కూర్చొని జపం చేయటం ద్వారా అన్ని రకాలుగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొన్ని రకాలైనటువంటి వస్త్రాల మీద కూర్చొని కూడా జపం చేయొచ్చు. పట్టు వస్త్రం మీద, నూలు వస్త్రం మీద, కంబళి మీద కూర్చొని కూడా జపం చేసుకోవచ్చు. కంబళి మీద కూర్చొని జపం చేస్తే దుఃఖ విమోచనం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే జపం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. జపం చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, చుట్టుపక్కల వారిని చూడకూడదు. జపం చేస్తూ మధ్యలో ఆపి ఇతరులతో మాట్లాడినట్లయితే జప ఫలితంలో కొంత వారికి వెళుతుంది. కాబట్టి జపం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకుండా మంత్రం మీద, నామం మీద దృష్టిని కేంద్రీకరించి జపం చేసుకోవాలి. అలాగే జపం చేసేటప్పుడు కూడా ఎవరైనా సరే జపమాలికను వినియోగించి జపం చేస్తే చాలా మంచిది. అంటే ఒక ప్రత్యేకమైన జపమాలిక చేతిలో పట్టుకొని దాంతో జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు కూడా జపమాలికను ఒక చిన్న సంచిలో ఉంచుకోవాలి. దాన్ని గోముఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ గోముఖి అనే సంచిలో జపమాలికను ఉంచుకొని ఆ సంచిని నాభి ప్రదేశం దగ్గర కానీ హృదయం దగ్గర కానీ ఉంచుకొని మంత్రజపం చేస్తూ ఉంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో జపాన్ని ఆపవలసి వచ్చినట్లయితే ఆ జపమాలికను కుడి చెవికి తగిలించుకొని మాట్లాడి పని పూర్తయిన తర్వాత మళ్ళీ జపమాలికని తీసి ఆచమనం చేసి జపం ప్రారంభించాలి. అప్పుడు జపం వల్ల సంపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి. అయితే జపమాలికతో జపం చేసేటప్పుడు ఆ జపమాలిక అనేది చూపుడు వేలు మీదకి రాకూడదు.
మధ్యవేలు బొటనవేలు ఈ 2 వేళ్లను ఉపయోగించి జపమాలికతో జపం చేయాలి. ఆ జపమాలికలో మేరుపూస అని ఉంటుంది. ఆ మేరుపూసను దాటకుండా జపం చేసుకోవాలి. అలాగే జపం చేసేటప్పుడు కూడా జపమాలికను మన వైపు తిప్పుకుంటూ జపం చేస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. మన వైపు కాకుండా మనకి వ్యతిరేక దిశలో జపమాలిక తిప్పుతూ జపం చేస్తే ఇంకొక ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైనా జపం చేసేటప్పుడు జపమాలికలో ఉన్న పూసలు మన వైపు తిప్పుకుంటూ జపం చేసినట్లయితే దానివల్ల మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అలా కాకుండా జపమాలికతో జపం చేసేటప్పుడు మన వైపు కాకుండా వ్యతిరేక దిశలో జపమాలికలో ఉన్న పూసలు తిప్పుతూ జపం చేస్తే మోక్షం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మనస్సులో అభీష్టాలు నెరవేరాలంటే జపమాలికలో పూసలు మన వైపు తిప్పుకుంటూ జపం చేయాలి. మోక్షప్రాప్తి కలగాలంటే పూసలు వ్యతిరేక దిశలో తిప్పుతూ జపం చేయాలి. ఎప్పుడు జపం చేస్తున్నా సరే మేరు పూసను దాటకూడదు. మేరు పూసను దాటి జపం చేస్తే ఫలితం ఉండదు. మళ్ళీ జపమాలికను తిప్పి మేరు పూసను దాటకుండా జపం చేసుకోవాలి. అలాగే ఎవరైనా సరే జపం చేసేటప్పుడు ప్రతిరోజు ఒకే ప్రదేశంలో కూర్చొని ఒకే సమయంలో జపం చేయటం ద్వారా జపం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఎప్పుడైనా సరే జపం చేసేవాళ్ళు బంగారము, వెండి ఇటువంటి ఆభరణాలు ధరించి, బంగారం వెండికి సంబంధించిన ఉంగరాలు ధరించి జపం చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన కిరీటాన్ని ధరించి ఆంజనేయ స్వామి రామనామాన్ని జపించాడని చెప్పడం జరిగింది. అందుకే బంగారం, వెండి ఆభరణాలు, ఉంగరాలు ధరించి జపం చేయటం ద్వారా కూడా జపం వల్ల విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జపం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర పరంగా నక్షత్ర విజ్ఞానాన్ని పరిశీలిస్తే భరణీ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. భరణీ నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ ప్రదేశాల్లో నివసిస్తే అదృష్టం కలిసి వస్తుందో, వాళ్ళు నాటవలసినటువంటి చెట్టు ఏంటో, భరణీ నక్షత్రానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వాన్ని గురించి రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.